హ్యాడలింగ్స్ ఒక వీడియో తీస్తున్నా. వీడియో ఏంటంటే నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు, ఎగ్జాక్ట్గా బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నా దగ్గర అంతగా మనీ ఉండేది కాదు. మనీ లేక ఫ్రెండ్స్ని అడిగి చాలా సార్లు మా ఫ్రెండ్స్ని అడిగా. కొంతమంది ఇచ్చేవాళ్ళు, కొంతమంది ఉన్నా లేవని చెప్పేవాళ్ళు, కొంతమంది అసలు లేవని మొహమైనా చెప్పేవాళ్ళు, అలా చెప్పేవాళ్ళు అనమాట. అయితే సడన్గా ఏం జరిగిందంటే మా ఫ్రెండ్ గారు ఒకడు ఉండేటోడు, వాడి పేరు వద్దులే, ఇలా నాకు సజెషన్ చెప్పాడు. ఏమని, ఇట్లా ఒక యాప్ ఉంటుంది మామ, దాంట్లో లోన్ ఇస్తారు, తీసుకోరా అని. పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు. తీసుకున్నాను అనమాట. ఫస్ట్ డే చాలా ప్రూఫ్లు అడిగారు ఆ యాప్కి. సో మన దగ్గర ఆ టైంకి అన్నీ ఉన్నాయి, అన్నీ అప్లోడ్ చేసేసి లాగిన్ అయ్యాను. ఆ యాప్ ఏంటో లాస్ట్లో చెప్తాను. చిన్నగా స్టార్టింగ్ 500 ఇస్తాడు. ఆ 500 ఇచ్చిన తర్వాత అవి తీసిన తర్వాత యూజ్ చేసి, అవి తీసుకొని మళ్ళీ 1 month టైం ఇస్తాడు. ఆ 1 month లో కడితే ఓకే. అలా తీసుకుంటూ ఉన్నా. కట్టకపోతే 1 day లేట్ అయినా కానీ సరే దానికి పెనాల్టీ సంథింగ్ 50 100 వాడు ఆల్రెడీ ప్లాన్ చేసుకొని ఉంటాడు అనమాట. ఈ రోజు సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచిస్తుంటే నాకు గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. నేనేంది తీసుకున్నా, కట్టాను, అయిపోయింది. ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి తెలియకుండా అట్లా గడిచిపోయింది అనమాట. ఎగ్జాక్ట్ గా 3 years అవుతుంది ఇప్పటికి. బీటెక్ సెకండ్ ఇయర్ స్టార్టింగ్ లో తీసా. బీటెక్ పాస్ అయిన నా పరిస్థితి ఇట్లుంటే 10th ఫెయిల్ సార్ వాళ్ళిద్దరు. వాళ్ళ పరిస్థితి ఏం సార్? అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. ఇన్స్టాల్ చేశాను ఆ యాప్. ఇది నాకు తెలియదు, మా ఫ్రెండ్ గారు చెప్పాడు ఇలా లాగిన్ అయినా, వాడే అన్ని ఎంత అప్లోడ్ చేసి క్లియర్ చేసి మొత్తం నా చేతిలో పెట్టాడు యాప్. నేనేం చేశాను, దాన్ని యూజ్ చేస్తూ ప్రతి అవసరానికని అదని అప్పుడు ఇంట్లో అడగడం మానేసా. బలుపా, అహంకారమా, ఏం కన్ను నెత్తికొచ్చినాయా? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇంత అహంకారమైంది నాకు అర్థం కాదు. ఇంతకుముందు అంతా ఇంట్లో అడిగి తిట్లు తిని అడిగి తీసుకుని చేసేది. ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఈ పనుల్లో కనిపించలేదు. ఆ యాప్ వచ్చిన తర్వాత తీసి అది ఎట్లా ఉంటుందంటే డ్రగ్ ఎడిక్ట్ అనమాట. అట్లా ఉండేది అనమాట. డ్రగ్ కనుక ఎలా ఎడిక్ట్ అయిపోతామో అలా అయిపోయాను అనమాట. ఆ యాప్కి కళ్ళు మూసి తెరిచే లోపల 3 years అయిపోయింది. అసలు ఏం సాధిద్దాం అనుకుంటున్నావు? దాని గురించి మాట్లాడుతున్నా, నోట్ నుంచి మంచి మాట్లాడాలి చెప్తున్నా. 3 years నుంచి ఇప్పటిదాకా కూడా ఆ యాప్ యూజ్ చేసి ఎంత అమౌంట్ వచ్చింది అనుకుంటున్నారు ఇప్పటికి? యూజ్ చేయడం అంటే మనీ తీయడం కట్టడం అలా ఇది కంప్లీట్ చేశా. ఎంత వచ్చింది అనుకుంటున్నారు? మాక్సిమం 3 years అయిపోయింది. రీసెంట్ గా 2 months బ్యాక్ నేను ఆ అమౌంట్ ఎంతో ఒకసారి కింద ఇస్తాను చూడండి. మొత్తం ఒక రోజు కూర్చొని అంతా క్యాలిక్యులేట్ చేస్తే 2,28,899 రూపాయలు. నాకే మైండ్ పోయిందనమాట ఒకసారిగా. నేను చూస్తూనే మారింది నీరేంజు ఈ రోజున నిన్నే మనీ ఖర్చు పెట్టానా? వీడప్పుడే బీబీసీ రేంజ్ లో ఎంచుకుంటున్నాడు. వన్స్ ఇంకోటి ఏంటంటే ఆ యాప్ తీసి ఇందులో కట్టకపోతే మీ క్రెడిట్ స్కోర్ తగ్గుతుంది. మీకు వేరే బ్యాంక్స్ లో కానీ సంథింగ్ ఎక్కడైనా మీరు ఫ్యూచర్ లో లోన్స్ తీయాలన్నా లోన్స్ రావు. సో ఏమన్నానంటే ఎవ్వరు కూడా ఇప్పుడు నేను ఇలా చెప్పానని చెప్పి ఏదో బాగుంది కదా అని చెప్పి ఎవ్వరు ట్రై చేయరు. లోన్స్ యాప్ నుంచి చాలా జాగ్రత్తగా ఎవ్వరు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మీ ఇచ్చినంతసేపు బాగానే ఉంటుంది. కట్టే టైంకి మన దగ్గర మనీ లేకపోతే ఎంత నరకం ఉంటుందంటే ఫ్రెండ్స్ ఫోన్ చేస్తే ఇవ్వరు. ఇంట్లో అడుగుదామంటే దేనికంటారు. ఏదైనా పనికి వెళ్దామంటే నీకు కుదరదు. అప్పుడు ఏం చేస్తావు? అది సిచ్యువేషన్. సో అంత కష్టమైనా కానీ సరే మాక్సిమం నీ ఇష్టాలని చంపుకో, అంతేగాని బిల్డప్ పోతే నీకే బొక్కమా. అర్థమైందా? చాలా అంటే చాలా దెబ్బతింటావు. నీకంటే ఒక టైం వస్తుంది, టైం వచ్చేదాకా వెయిట్ చేయి. అంతేగాని ఇలా లోన్స్ యాప్ లో మాత్రం ఎవరు తీసుకోవద్దు. తీసుకున్న రోజులు చాలా ఎంజాయ్ చేశా. తర్వాత దాని బాధ ఏంటో ముందు తెలుసుకుంటూ వచ్చా. మీద ఇలాంటి స్కీములు పెట్టకండి రా. అసలే సుఖ సంసారం లేనోండి, సుఖంగా బతకనివ్వండి రా. సో ఎవ్వరు యూజ్ చేయొద్దు. ఇంకోటి ఏంటంటే ఆ యాప్ వల్ల ఎంత నష్టం వస్తుంది అంటే, నష్టం విషయం పక్కన పెడితే వస్తుంది, చెప్పినా ఎవడు విండు, ఎక్స్పీరియన్స్ అవుతుంది మీకే, వాడొద్దు. ఇంకోటి ఏంటంటే యాప్ లో మనీ కట్టకపోతే మిమ్మల్ని బ్లాక్ మెయిల్ చేయడం, మీ ఫొటోస్ అవన్నీ వాటిని ఎడిటింగ్ చేసి మార్ఫింగ్ చేసి పోస్ట్ చేస్తామని బెదిరించడం. ఎందుకైనా మంచిది మాక్సిమం చాలా దూరంగా ఉండండి. అసలు ఎవడు వినడు. చెప్పిన చాలా మందిని చూసా, నా ఫ్రెండ్స్ లో చాలా మందిని చూసా, ఎవడు విండు. బెట్టింగ్ వేస్తుంటాడు. ఇంకోటి ఏంటంటే ఎవడు కూడా సరే బెట్టింగ్ యాప్స్ కానీ అది అందరూ చెప్తానే ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ గురించి మనం మళ్ళీ కొత్తగా చెప్పక్కర్లేదు. లోన్స్ ఏంటంటే చాలా మంది స్టూడెంట్స్ ఇంట్లో వాళ్ళు అడగడం మొహమాట పడి అడగట్లేదు అనమాట. ఇంట్లో వాళ్ళు ఒకటబ్బా నీ దగ్గర ఉంటే ఖర్చు పెట్టు, అంతేగాని లేని దానికోసం నువ్వు ఆత్రత పడకు. చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తాం మళ్ళా. సో ఇంకోటి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి ఆ యాప్స్ నుంచి. ఎవ్వరూ దానికి ఎడిక్ట్ అవుతుంది.